అందరికీ నమస్తే. ప్రభుత్వం మనకేమిస్తుంది కాదు, ఈ ప్రజాప్రభుత్వం మనతో ఏం గుంజుకుంటున్నది లెక్క. చాలా తెలివిగా మన జేబులో నుంచి డబ్బులు గుంజుతున్నారు. యాక్చువల్గా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిందేమో మార్పు అంటే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు 2000 వచ్చిన కాడ ఇప్పుడు 4000 వస్తాయి. అప్పుడు 4000 వచ్చిన కాడ ఇప్పుడు 6000 వస్తాయి. మహిళలకి 2500 వస్తాయి. తులం బంగారం వస్తుందంట. నిరుద్యోగ వృత్తి వస్తుందంట. పిల్లలకు స్కూటీలు వస్తాయంట. ఇవి రకరకాలుగా ఆశించేసినాం. కానీ ఇప్పుడు వీళ్ళు దోపిడీ చాలా స్మార్ట్గా ఎట్లంటే సామాన్య ప్రజలకు, ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళకు అయితే ఇబ్బంది లేదు. పెద్ద పెద్దోళ్ళకు, కోటీశ్వర్లకు, వాళ్ళకైతే వాళ్ళతో నుంచి ప్రభుత్వం డబ్బులు గుంజుకుంటే ట్యాక్సుల రూపంలోనో ఇంకో రూపంలో గుంజుకుంటే, ట్యాక్స్ రూపంలో పెంచుకుంటే మనకు సంబంధం లేదు, అంటే మనకు భారం లేదు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాల టార్గెట్ గవర్నమెంట్ ఎట్లా టార్గెట్ చేసిందో నేను ఈ వార్త ద్వారా చెప్పబోతున్నా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మన వీక్ పాయింట్ ఒకటి ఎక్సైజు, మందు, అది రికార్డ్స్ అంట. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో బహుశా రేవంత్ రెడ్డి 2037 వరకు నేనే కనుక ముఖ్యమంత్రిని అయితే తెలంగాణను ఏదో చెప్తారు కదా, ట్రిలియన్ 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా. ఎట్లా చేస్తారంటే మందమ్మి చేస్తాడు. 44,000 కోట్ల ఆదాయం అంటది చరిత్రలో తొలిసారి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 25,000 కోట్లు 30,000 కోట్లు వచ్చేది. వస్తే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్, పచ్చి కామెంట్ అందరి చెవుల్లో ఉంటుంది. ఇంకా ఈ గవర్నమెంటు మందు మీదే నడుపుతున్నారు, జనాలకు మందు దాపాలే, గవర్నమెంట్ నడపాలి. ఇది కేసీఆర్ గొప్పతనమా అన్నాడు. అది కేసీఆర్ గొప్పతనం ఏం కాదు, కానీ ఇది రేవంత్ రెడ్డి గొప్పతనమా? 44,000 కోట్ల రూపాయల చరిత్రలో తొలిసారి ఆదాయం వచ్చిందంట గవర్నమెంట్కి. మరి జనమే మంది అవుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఎక్సైజ్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఆయన పొద్దుగాలు లేస్తే ఈగల్ టీం ఒకటి వచ్చింది, ఆ డ్రగ్స్ పట్టుకున్నారు, గుడుమ్మని పట్టుకున్నారు అంటారు. దానికి దీనికి ఏం తేడా ఉంది? కనీసం ఆ డ్రగ్స్ అని ఎవడో బలిచినోడు వాడుతున్నాడు. ఏ పేదోనికి డ్రగ్స్ అందుబాటులో ఉండవు, ఎవరు వాడరు. ఎవరో బలిచిన వాళ్ళు, బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా ఆస్తులు ఉన్నోళ్ళు తాగుతారు. కానీ మందు తాగేది మనమే కదా. పేదోడు కష్టపడి కింద మీద పడి పొద్దంతా కష్టపడి సాయంత్రానికి ఒక వాటర్ బాటిల్ ఉందాం అని అనుకుంటాడు. ఇప్పుడు చూడు, ఒక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒక డిసెంబర్లోనే 5,051 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయంట. మద్యం అమ్మకాల ద్వారా 39,368 కోట్ల ఆదాయం రాగా కేవలం కొత్త దుకాణాల ఎక్సైజు, వైన్స్ మరియు బార్ల అద్దెతో 5,189 కోట్ల ఆదాయం రాయడం గమనార్హం. ఇక గల్లీకి వైన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏముంటుంది? కానీ ప్రభుత్వము మందమ్మనికి ప్రయారిటీ చూపిస్తున్నారు. మందమ్మితే ప్రభుత్వం డబ్బులు వస్తాయి, మరి జనాలకే డబ్బులు వస్తాయి, అది ఆలోచించాలి కదా. సరే, గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకోవడానికి మందమ్ముతున్నారు, రైట్. జనాల ఆరోగ్యం పాడవుతుంది, వాళ్ళ ఒళ్ళు గుల్లవుతుంది, రకరకాల ఇవి ఉన్నాయి కదా, రేపులు, మర్డర్లు, ఇట్లాంటివి యాక్సిడెంట్లు. ఈ దీనిలో ప్రతిదీ మందుతో ముడిపడి ఉంటుంది. మందు తాగినాక తిమ్మిరి వచ్చిన తర్వాత కోరికలు పుడతాయి, ఏదో తిక్క పని చేయాలనిపిస్తుంది. క్రైమ్ రేట్ పెరిగినకి కారణం ఏంటంటే మందే. కానీ లేదు కదా. ఇంకా 44,000 కోట్లు రేపు దీన్నే పెంచేస్తారేమో. ఇంకా 44,000 కోట్లు, వచ్చే సంవత్సరం 50,000 కోట్లు. అది రేవంత్ రెడ్డి గొప్పతనం. రేవంత్ రెడ్డి అసలు ప్రభుత్వం ఎట్లా ఇన్కమ్ పెంచాలి, సంపద సృష్టించాలి, జనాలకి ఎట్లా పంచాలి, అది పోయింది. జనాల దగ్గర నుంచి ఎట్లా గుంజాలి, మన ఖజానా ఎట్లా నింపాలి, మళ్ళీ అప్పులు చేయాలి, మళ్ళీ భూములు అమ్మాలి. జనాలకి ఇచ్చేది లేదు, గుంజుడే. ఈ సేవ ఇంకొకటి, ఈ సేవల మనకే చాలా అవసరం. ఏముంటుంది ఈ సేవల? మన క్యాస్ట్ సర్టిఫికేటో, లేకపోతే ఇంకేదో ట్యాక్స్లో, లేకపోతే వికలాంగులకు పెన్షన్ సంబంధించిన సదరన్ సర్టిఫికేట్స్, ఈ సేవలో ప్రతి ఏదో రిజర్వ్ పడుతుంది కదా. ఈ సేవ ఛార్జెస్ అంట కనిష్టంగా 35 రూపాయల సర్వీస్ ఛార్జీని ఏకంగా 80 రూపాయలకు పెంచారట. అంటే మినిమం 80 రూపాయలు, 35 రూపాయలు ఉండే ఏదైనా రిసిప్ట్ పెడితే, ఇప్పుడు 80 రూపాయలు. ఖజానా నింపుకోనికినే, దీనిలో వేరే ఏం లేదు. అన్ని రకాల సర్టిఫికేట్లకు 50% పైగా సర్వీస్ ఛార్జ్ పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల. 50% సర్వీస్ ఛార్జ్. క్యాస్ట్ సర్టిఫికేటో, ఇన్కమ్ సర్టిఫికేటో, లోకల్ సర్టిఫికేటో, అన్నిటికీ అది కావాలి కదా.
ఇవి ఎవరు అప్లై చేసుకుంటారు? పేద మధ్యతరగతి వాళ్ళే ఈసీ వాళ్ళప్పుడు పోయి చేసుకునేది. వాళ్ళకు ఇప్పుడు ఇంకా దేనికో ఉద్యోగానికి అప్లై చేద్దామన్నా, ఇంకా ఏదైనా అవసరం ఉన్నా, ఇంకేదైనా పథకాలకు అమలు చేయాలన్నా, పథకం మనం అప్లై చేయాలన్నా, ఏదైనా లోన్కి అప్లై చేయాలన్నా, ఇంకా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లాస్ట్కు లోకల్ సర్టిఫికేట్ కావాలంటారు కదా, అవి 50% పెంచినంట. ప్రభుత్వ పథకాలకు సర్టిఫికేట్లు అవసరం కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిసారి 6 గ్యారెంటీలకు ఒకసారి, ఒక్కొక్క గ్యారెంటీకి ఒకసారి, ప్రతిసారి ఎప్పుడు ఈ సేవల చుట్టూ తిరుగుతున్న జిరాక్స్ సెంటర్లో పొడి తిరుగుతూనే ఉన్నారు జనం. పోవాలి, చేసుకొని రావాలి. అసలు ఈ స్టూడెంట్స్కు మీద, నిరుద్యోగుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. స్టూడెంట్స్కు చాలా అవసరం పడుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవి ఇవి. అసలు ఎందుకు ఎవరిని అడిగి పెంచిర్రు? అవసరమైతే ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి తెలంగాణ ప్రజలకు ఈ సేవ ద్వారా 80 రూపాయలు చేయడం ఏంది మినిమం, లేకపోతే సర్వీస్ ఛార్జ్ 50% పెంచడం ఏంది? దీన్ని ప్రజాపాలన అనాలనా, లేకపోతే ఇంకేమన్నా అనాలనా, ఏమనాలి దీన్ని? ఇంకా ఈ లెక్కన ఇంకా వీళ్ళు ఏమి ఇయ్యరు. గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళకు జనాల దగ్గర నుంచి గుంజుకోవడం, జనాలకు ఇచ్చేది లేదు. జనాలకు ₹1 ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 50 పైసలు తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ₹1 కూడా ఇవ్వకుండా మొత్తం ₹2 గుంజుతున్నారు చూడు, అది చాలా తెలివైన పని. నొప్పి లేవకుండా కూర్చుడు అనమాట. అసలు నొప్పి తెలియకుండా అవతలకు ప్రాబ్లం రాకుండా, అంటే ప్రాబ్లం తెలియకుండా రాకుండా కాదు, ప్రాబ్లం వస్తుంది ఎట్లా, కానీ ప్రాబ్లం తెలియకుండా డబ్బులు గుంజుడు అనమాట. అసలు ఏం జరుగుతుందో అడ్మినిస్ట్రేషన్, ఎవరిస్తుండ్రో ఐడియాలు ఏమవుతుందో తెలుస్తలేదు తెలంగాణలో. కానీ మెల్లగా ఇంజెక్షన్ మెల్లగా ఇస్తారు, నొప్పి లేవకుండా అవుతుంది. తర్వాత చూస్తే జేబులో పైసలు ఉండవు. ఈ సేవలకు పోతే డబ్బులు గుంజుడే, మా మందు దుకాణానికి పోతే డబ్బులు గుంజుడే, ఇంకా ఏం చేసినా ఎల్ఆర్ఎస్ అని డబ్బులు గుంజుడే, అదేంటి ఏదో పేరు చెప్పి భూములు గుంజుడే, గుంజుడు, వేరే మార్గమే లేదు. ఇవేమో చెప్పకుండా చేస్తారు, చెప్పినవి ఎట్లా చేయలేదు, చెప్పిన హామీలు ఏమో అమలు చేయలేదు. చూస్తున్నాం కదా, 6 గ్యారెంటీలు అంటే అటకెక్కిపోయినాయి, అవన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు ఆ గ్యారెంటీలు దేవుడెర్రు. ఇప్పుడు మనతోనే గ్యారెంటీగా డబ్బులు గుంజుతున్నారు. ఇదే ఈ ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ, ఇదే ప్రజాపాలన గ్యారెంటీ అనమాట. సామాన్య ప్రజల మీదే కాన్సన్ట్రేషన్ చేసినారు, పెద్ద పెద్దల మీద కాన్సన్ట్రేషన్ చేయలే. అంత పేదలు మధ్యతరగతి ఎక్కువ జనం వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర నుంచే గుంజాలి. మనిషికి ₹1 గుంజినా మన దగ్గర 4 కోట్ల జనాల్లో ₹3 కోట్ల వసూలు అయితే 3 కోట్ల మంది పేదోళ్ళే ఉంటారు మన దగ్గర. రేవంత్ రెడ్డి ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం తిరిగేది ఉందా? ఆయనకి ఏం భారం అవుతుంది? ఆయనకేం ప్రాబ్లం లేదు, ఆయన ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కూడా తిరగడు ఈసే వాళ్ళ ఒకటి. కానీ తిరిగే వాళ్ళకి ప్రాబ్లం. ఎనీవే, ఈ ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాలు దగ్గరకు వచ్చిన 2 సంవత్సరాలు, ఈ 2.5 ఇయర్స్లో జనానికి ఇచ్చిందని లెక్కలు చేస్తే ఏం లేవు. జనాల దగ్గర నుంచి గుంజిందే ఉన్నాయి. ఏం చూసినా జనాల దగ్గర గుంజుడే. ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చుడు, దానికి డబల్ ఫీజులు గుంజుడు, ప్రాబ్లమ్స్ అనే పేరు మీద భూభారత్తో గుంజుడు, ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఆ డబ్బులు గుంజుడు, అడ్మిషన్ల పేరుతో డబ్బులు గుంజుడు, ఎడితిరిగి డబ్బులు జనాల దగ్గర నుంచి గుంజాలనుకోండి. అసలు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఉద్యోగాలు పెంచుదాం, ఉద్యోగాలు వస్తే ఆయన 4 పైసలు సంపాదిస్తాడు ఓ నిరుద్యోగి, 4 పైసలు సంపాదిస్తే దానికి వెళ్ళి మళ్ళీ 1 పైసా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలోనో కడతాడు, లేకపోతే ₹2 కడతాడు, అట్లా గవర్నమెంట్ డబ్బులు వస్తాయి, ఆయన బతుకుతాడు, గవర్నమెంట్ బతుకుతుంది. ఇది లేదు ప్లాను. వాడు సస్తే సావని, జనం ఏమన్నా కానీ మాకు సంబంధమే లేదు, జనంతో మాకు సంబంధం లేదు, కానీ జనం దగ్గర నుంచి పైసలు కావాలి. అందందు కాదు, ఎందెందు చూసినా డబ్బులు గుంజుడే అనమాట. ఓ డెవలప్మెంటు, ఒక ఆస్తులు తెలంగాణకు ఏం లేదు. ఇక ఏం లాభం అని చెప్పు. కేసీఆర్ 5 లక్షల కోట్ల 8 లక్షల కోట్ల అప్పు చేసినారు, 5 లక్షల కోట్ల అప్పు చేసినారు దీని లెక్క చెప్తున్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది. ఇప్పుడు జనాల దగ్గర నుంచి డబ్బులు, మీరు ఆల్రెడీ అప్పులు చేస్తున్నారు, ఆల్రెడీ భూములు అమ్ముతున్నారు, మళ్ళీ జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు. దీని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ఇట్లాంటి విషయాలను మనం పట్టించుకోకపోతే ఇంకా చాలా పెరుగుతాయి. ఈ గవర్నమెంట్ నొప్పి ఆర్టీసీ ఛార్జెస్ పెంచలే, మహిళలకు ఫ్రీ అన్నారు, జెంట్స్కి ఏం చేసిండ్రు, డబల్ ఛార్జెస్ చేసిండ్రు. మన డబ్బులే, ఈ లేచే అప్పులు మనమే కట్టాలి కాబట్టి మన దగ్గర నుంచి గుంజుతున్నారు అనమాట. ఎనీవే, తెలంగాణ ప్రజలకు ఇది ఒక పెద్ద తప్పని భారం అయిపోయింది. ఈ ప్రభుత్వం బండరాయి పెట్టి దాని మీద కూర్చొని మీ మీద చాలా నున్నడి బండరాయి పెట్టినామని చెప్తుంది. నున్నడి బండరాయి పెట్టినా, గుండు బండరాయి పెట్టినా బరువే అది.
తెలంగాణ జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.